ఎన్నో రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్న ఈ ఒక దుర్మార్గుడిని అరెస్ట్ చేయటం అనే విషయంలో ఫైనల్ గా ఆంధ్ర పోలీసులు విజయం సాధించారు. అయితే ఎన్ని దుర్మార్గాలకి పాల్పడటమే కాకుండా వాటిని కప్పిపుచ్చుకోవడానికి పదే పదే వేరు తప్పులు చేసుకుంటూ ఒకదాని మీద ఒకటి అంటే తప్పులు చేసుకుంటూ ఈ గత వైసీపీ పాలనలో జరిగిన ప్రతి ప్రోగ్రామ్ ప్రతి విషయంలోనూ ఇలాగే జరుగుతూ ఉంది. అయితే అన్నిట్లోకి ఇంకా దుర్మార్గంగా ఎవరైతే బాధితుడు ఉన్నాడో బాధితుడు అంటే గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, దారుణంగా కొట్టారు, తగలబెట్టారు. ఇవన్నీ విజువల్స్ అన్ని చూస్తూనే ఉన్నాం. అంతా అంతా చాలా స్పష్టంగా కనపడింది ఆ రోజుల్లో. ఫైనల్ గా ఇప్పుడు న్యాయం జరుగుతుంది అనే వాళ్ళందరినీ అరెస్టుల పర్వం జరుగుతుండగా అంటే ఏదో సినిమాలో చూపించినట్టుగా బాధితుడిని కిడ్నాప్ చేసి బెదిరించి వాళ్ళతోనే ఒక వాంగ్మూలం ఇప్పించి నాకేం సంబంధం లేదు, నేను ఫిర్యాదే చేయలేదు అంటే అసలు ఎలా ఎలా ఉందో ఒకసారి పరిస్థితి ఆలోచించింది. ఇలాంటివి వైసీపీ పాలన జరిగాయి. ఇప్పుడైతే కనుక అవకాశమే లేదు. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. బాధితుడిని కిడ్నాప్ చేసి భయభ్రాంతులు చేసి వాళ్ళతో వాంగ్మూలం ఇప్పించినంత మాత్రాన అది బయటకు వచ్చేస్తుంది. మనంతా సేఫ్ అయిపోతాం అనుకుంటాం. ఇప్పుడు కుదిరే పరిస్థితి లేదు. ఓకే, ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించింది. అయితే ఈ లోపే కుటుంబ సభ్యులు కేసు కిడ్నాప్ అయిన సంగతి కేసు పెడతాం జరిగింది. దాని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇమీడియట్ గా వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. సత్వర న్యాయం అంటే ఇలా జరుగుతుంది. నిజంగా ఎవరికైనా పాపం పడే టైం వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి. ఇది నిజంగా దుర్మార్గం మీద పోలీసులు పైచేయి సాధించారు. ఇలాంటివి అనేకం జరగబోతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒక అరెస్ట్ చేయాలని ఎవరినో బాగా హింసించాలని చూడట్లేదు. ఎప్పుడైతే నిజంగా అన్యాయం జరిగిందో దాని మీద పూర్తి ఆధారాలు ఉన్నాయో ఆధారాలను బట్టి అరెస్టులు కానీ మిగతా కేసులు పెట్టడం కానీ జరుగుతూ ఉంది. సో తప్పకుండా మిగతా అన్ని చోట్ల కూడా ఇదే న్యాయం జరుగుతుందని చెప్పేసి మా గుడివాడ ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దాని గురించి కూడా అతి త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రెడ్ బుక్ గుడివాడ రాలేదండి లోకేష్ గారు. మెయిన్ టార్గెట్ కాదండి, మెయిన్ తప్పులు వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి వీళ్ళది ఆటోమేటిక్ గా బుక్ లోనే ఉంటాయి. అంటే ఎవరో వచ్చి స్పెషల్ గా లేనిపోని కేసులు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ ఎదుర్కొనడానికి కనపడతా ఉన్నాయి. ఇక్కడ గుడివాడలో అయినా కానీ మీరు అనేకమైన దుర్మార్గాలు జరిగి ఉన్నాయి. వాటిలన్నిటి మీద కూడా యాక్షన్ త్వరలోనే వస్తుందని చెప్పి ఆశిస్తాం. దాని మీద పూర్తి అవగాహన ఉంది నాకు. దాంట్లో మాకు తెలిసిందంతా కూడా ఇవ్వటం జరిగింది. దానిలో జరిగిన మా అన్యాయం మొత్తం అది టెక్నికల్లీ అంతా ప్రూవ్ అయినప్పుడే మనం క్లియర్ గా యాక్షన్ తీసుకుంటాం. దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చి ఉన్నాను దీనికి. సో బాధితులందరికీ ప్రతి ఒక్కటి బయటకు వచ్చేస్తుంది. పంచాయతీ రిజర్వ్ స్థలాలు కాదు, మొత్తం అన్నిటినీ వెనక్కి తీసుకున్నాం. దాని మీద ఇంకా వేరే ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటిలన్నిటి మీద కూడా విచారణ చేయాలని చెప్పి అడిగాను. సో దాని మీద కూడా త్వరలోనే విచారణ స్టార్ట్ అవుతుందని ఆశిస్తున్నాను. మొత్తం మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి మన మధ్య క్లియర్ గా స్టార్ట్ చేసుకుని వస్తున్నారు. జరిగిన ప్రతి అన్యాయాన్ని ఒక పద్ధతి ప్రకారం చూసుకుంటా, అంటే ఏదో జరిగిందని ఆరోపణలు రాగానే ఆరోపణల మీద పని చేసుకుంటూ కాకుండా ప్రతి విషయాన్ని కూలంకషంగా క్లియర్ గా అర్థం చేసుకుని దాంట్లో ఏం తప్పు ఉంది, ఎలా చేసి ఉండాల్సింది, ఎందుకు చేశారు అనేది కూడా పూర్తి అవగాహన తోటి చేయబోతున్నాం. ఇట్లన్నిటి మీద యాక్షన్ ఉంటుంది. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.